Hi, hello, namaste. Here is a non-spoiler review of the film Aham Reboot. లీడ్ రోల్ బై సుమంత్ యార్లగడ్డ. ముందే చెప్తున్నాను, ఈ సినిమా నా లైఫ్లో మెయిన్గా తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ నేను ఇప్పటివరకు చూడలేదు. చాలా యూనిక్ ఫిలిం అండ్ చాలా యూనిక్ అంటే ఎంత యూనిక్ అంటే సింగిల్ క్యారెక్టర్, ఒక సింగిల్ యాక్టర్తో 1.5 hours సినిమా తీయొచ్చు అని నా లైఫ్లో కూడా అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చెప్పాలంటే నాకు నచ్చింది. ఓకే, ఇలాంటి సినిమాలు చూడొచ్చు, చేయొచ్చు అనే ఒక హోప్ కూడా తెలుగులో కనబడుతుంది ఈ సినిమా చూసిన తర్వాత అయితే. అండ్ సినిమా గురించి మాట్లాడుకుంది చాలా ఉంది, కానీ దానికంటే ముందు మన ఛానల్ని వీడియోస్ అండ్ రివ్యూస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ ముచ్చట్లు రివ్యూస్. అండ్ ఇట్స్ డైవ్ ఇంటు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం అహం రీబూట్. సినిమా గురించి మాట్లాడుకుని చాలా ఉంది, కానీ దీంట్లో పర్ఫార్మెన్స్ ఇది ఎవరు లేరు. ఐ మీన్ సింగిల్ క్యారెక్టర్ సుమంత్ అన్న ఒక్కడే సినిమా మొత్తంలో స్క్రీన్ మీద సుమంత్ హీరో గారు తప్ప కానీ ఎవ్వరూ కనబడరు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ వాయిస్తోనే ఉంటారు కానీ సినిమా మీద ఎవ్వరు కూడా కనబడరు స్క్రీన్ మీద. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరో ఒక ఆర్జే, ఐ మీన్ రేడియో ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. అండ్ 5 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్స్తో తను లో అండ్ డిప్రెషన్లో ఉంటుంటాడు. అండ్ దాని ద్వారా సూసైడ్ టెండెన్సీ అనే డిప్రెషన్ డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. అలాగే తను రోజు చేసే పని ఆర్జేగానే ఒకరోజు షోకి వెళ్తాడు అండ్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా. అండ్ ఆ కాల్లో ఒక అమ్మాయి నేను కిడ్నాప్ అయ్యాను, నన్ను కాపాడండి అని రిక్వెస్ట్తో చెప్తుంటుంది. అండ్ తర్వాత ఏం జరిగింది స్టోరీ అనేది మిగతా మొత్తం సినిమా. అండ్ ఈ డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు, కానీ అసలు ఆయన ఒక ఫార్ములా మాత్రం పక్కాగా ఫాలో అయి ఉంటాడు. డోంట్ షో జస్ట్ టెల్ అని మాత్రం ఫాలో అయి ఉంటున్నాడు. అసలు సినిమాలో అసలు యాక్టర్సే ఉంటారు, సింగిల్ క్యారెక్టర్తో ఓన్లీ వాయిసెస్ మాత్రమే వినబడుతుంటాయి. హీరో మన సుమంత్ అన్న ఒక్కడే ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ ఉంటుంది. సినిమా మాత్రం తప్పకుండా చూడండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఓపిక చేసి చూస్తుంటే తర్వాత 1 hour మాత్రం పక్కగా చూసేస్తారు. అండ్ ఇది ఒక యూనిక్ ఫిలిం అని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. అండ్ నేను ఏం చెప్పిన సినిమా గురించి స్పాయిలర్ అవుతుంది కాబట్టి తప్పకుండా చూడండి. అహం మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వాజ్ 2.5 out of 5. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.